కొన్ని వారాలుగా భానుడి భగభగలకు ఊపిరాడక ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒకవైపు చల్లని కబురు చెబుతూనే మరోవైపు ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తూ జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా దీర్ఘకాలిక నివేదిక ప్రకారం మాత్రం ఈ ఏడాది రుతుపవనాల ప్రయాణం చాలా నెమ్మదిగా కాస్త ఆలస్యంగా సాగబోతోందట. అంతేకాదు గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ బాంబు పేల్చింది. ఎల్నినో ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనిస్తే అరేబియా సముద్రం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాల వరకు విస్తరించాయి. లక్షద్వీప్ నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు మేఘాలు కమ్ముకున్నాయి. కానీ సాధారణంగా జూన్ మొదటి వారంలోనే తెలంగాణలో యాక్టివ్ అయ్యే రుతుపవనాలు ఈసారి మాత్రం చాలా మందకొడిగా సాగుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి సగటు వర్షపాతం 90% పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల జూన్ నెలలో తొలకరి జల్లుల కోసం రైతన్నలు మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. జూన్ చివరి వారంలోనే రుతుపవనాలు పూర్తి స్థాయిలో ఊపందుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ ఏడాది వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా చాలా విచిత్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్, రంగారెడ్డితో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 30% వరకు ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందట. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ సరిహద్దు జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారబోతోంది. అక్కడ సాధారణం కంటే 25 నుంచి 30% వరకు వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అసమాన వర్షాల కారణంగా సాగునీటి నిర్వహణ, జలాశయాల ప్లానింగ్ విషయంలో ప్రభుత్వానికి, రైతులకు సరికొత్త సవాళ్లు ఎదురుకాక తప్పవు. కాగా ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్లో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై జనాన్ని వణికించింది. అయితే జూన్ 1వ తేదీ నుంచి హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలకు, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలకు పడిపోతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో మరో కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. రుతుపవనాల ముందస్తు ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రీ మాన్సూన్ వర్షాలు ఎండవేడిని తగ్గించినప్పటికీ జూన్ నెలలో అక్కడక్కడ వడగాల్పులు కొనసాగే ఛాన్స్ కూడా ఉందని ఐఎండీ నివేదిక గుర్తు చేస్తోంది.